వాళ్ళకి అది పెద్దోళ్ళు అయ్యాగానే చచ్చిపోయింది. ఏమో 8వ నెలనంటగా అమ్మ చచ్చిపోయి ఎట్లా దీన్ని బొమ్మంతక వీళ్ళు వాళ్ళు ఎట్లా బతికిచ్చారు. బతికిచ్చి పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయ్యాక మన దగ్గర డోలు నేర్పింది మా అమ్మ. ఆ ఊళ్ళో ఉన్నారు మంగళోళ్ళు గట్ట. చిలకమ్మ అబ్బాయిని కూడా పంపివా అని అన్నారు. ఏమో ఇంట్లో ఇంటికాడ ఏమీ లేదు. సరే సరే వస్తానయ్యా అని పోయా డోలు నేర్చుకోయా అని బొమ్మ కూలీలు వాళ్ళు చేసుకుంటా ఏదైనా డోలు నేర్పింది. మా తాతయ్య అనమాట. డోలు నేర్పింది. ఏం చెప్తున్నాడు? డోలు నేర్పింది. డోలు నేర్పి కథ మేళాలకి అటు ఇటు కథ పని చేసుకుంటా ఉండవు. సరే పని చేసుకుంటా ఉండడం. ఉన్నాక పెద్దోడు అయ్యింది. పెద్దోడు అయ్యాక పిల్లలే ఎవళ్ళు ఇట్లా పెద్దోళ్ళు అయ్యారు. నాయనమ్మనే పెద్దదయింది. పెద్ద అయ్యాక ఈ ఊళ్ళో వీళ్ళు వచ్చారు. ఆడకి మీ తాతయ్య తండ్రి వాళ్ళు వచ్చారంట. నేను చిన్నోడు ఆయన నాకు మట్టికి ఏది గుర్తు. అది వస్తే ఆయన్ని ఆడ మాట్లాడి ఇచ్చి మీ తాతయ్యకి పెళ్లి చేశారు. అలా బంధుత్వం ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ తరం వరకు వచ్చింది అనమాట. మా తరం వరకు ఇప్పుడు రిలేషన్ అలా నడుస్తూ ఉన్నాయి అనమాట. పెళ్లి చేసి ఎంతలో పిల్లలు ఇచ్చేవాళ్ళ వీళ్ళు ఇచ్చేవాళ్ళ. హాయ్ ఫ్రెండ్స్, ఓకే మా తాతయ్య గారికి వచ్చి చాలా అంటే చాలా ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఊరు ఎట్లా కొట్ట ఊరే మాకు ఇష్టమైన తాతయ్య అనమాట. మా తాతయ్య చనిపోయిన తర్వాత ఈ తాతయ్యలోనే చూసుకుంటాం అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.